ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పాలి. పద్మ పురస్కారాలు ఎప్పుడో మరణించిన వాళ్ళకి ఇవ్వరు. మరి పోస్ట్మస్ కేటగిరీలో ఇస్తున్నారు కదా అని అంటే, ఆ మరణించిన వ్యక్తి లాస్ట్ ఇయర్ లో మరణించిన వ్యక్తి అయినట్లయితే ఇవ్వచ్చు. లాస్ట్ 1 year అంటే 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది కదా, ఆ తర్వాత మరణించిన వారు. ఇప్పుడు ఈ 2026 పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది కదా, ఈ రోజుకి ఈ మధ్య కాల వ్యవధిలో చనిపోయిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వారనే కన్సిడర్ చేస్తారన్నమాట. ఉదాహరణకి మనం ధర్మేంద్ర సింగ్ డియోల్ గారిని చూడవచ్చు. అతనికి ఇప్పుడు పద్మ విభూషణ్ రావడం జరిగింది. అతను రీసెంట్ గానే మరణించారు. ఇప్పుడు ఈ పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి పద్మభూషణ్ ఇవ్వచ్చా అని అంటే ఇవ్వచ్చు. పద్మ విభూషణ్ ఇవ్వచ్చా అని అంటే ఇవ్వచ్చు. కానీ మధ్యలో 5 ఏళ్లు గ్యాప్ ఉండాలి. పద్మ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేయడానికి కేంద్రం ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పేరే పద్మ అవార్డ్స్ కమిటీ. ఆ కమిటీలోని సభ్యులు కేంద్ర మరియు రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇంతకు ముందు అవార్డులను తీసుకున్న వాళ్ళు సభ్యులుగా ఉంటారు. వాళ్ళు సిఫారసు చేసిన పేర్లను పద్మ అవార్డ్స్ కమిటీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అలా ఆమోదించిన వారిని జాబితాగా రూపొందించి ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలో అన్నది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. అయితే ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుందంటే, రాష్ట్రపతి గారు మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ మధ్య సమయంలో ఒక డేట్ ఇస్తారు. అప్పుడు ఈ అవార్డు గ్రహీతలందరినీ ఢిల్లీలో రాష్ట్ర భవన్ కి ఇన్వైట్ చేసి దేశ ప్రధాని మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ సమక్షంలో ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కింద ఒక పథకం మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అవార్డు కింద ఎటువంటి నగదు బహుమానం గాని అలవెన్సెస్ గాని ఇవ్వరు. ఇది ఒక గౌరవం మాత్రమే. ఇంకా ఈ పద్మ పురస్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారో కూడా మనం తెలుసుకుందాం. ఆర్ట్స్ అంటే కళలు, సోషల్ వర్క్ అంటే సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యం ఇంకా విద్య అన్నమాట, సివిక్ సర్వీస్, స్పోర్ట్స్ క్రీడలు, ఆటలు అలాంటివి, అదర్స్ ఇతర రంగాలు.